కలర్లో యాగాలన్నమాట. కనిపిస్తుందా మీకు? హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక స్వీట్ మిక్స్ చేసి చూపిస్తున్నాను. ఏంటనుకుంటున్నారు? రవ్వ అప్పాలు అనమాట. రవ్వ మనం ఈ కప్తో తీసుకున్నాం చూడండి. అలాగే పంచదార కూడా సేమ్, యాలకులు, తర్వాత మనం ఇది కొబ్బరి పొడి మాట, ఎండిన కొబ్బరి పొడి. ఈ 4 ఐటమ్స్తో మనం తయారు చేస్తున్నాం, బెల్లంతో తయారు చేయట్లేదు. చాలా బాగుంటుంది, చాలా ఈజీగా మిక్స్ చేసి చూపిస్తాను. ఓకేనా? వీడియో చూసి లైక్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మా నేషనల్ ఛానల్ని. ఇప్పుడు ఎలా చేస్తానో చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం రవ్వ వేపుకుందాం. ఇదిగోండి, ఒక స్టవ్ మీద పెన్నం తీసుకొని దాని మీద రవ్వను వేపుకోవాలి, లైట్ గోధుమ కలర్ వచ్చినంత వరకు. ఫ్రెండ్స్ చూసారా కలర్? మనం కొలతలు ఎలా తీసుకుంటున్నామంటే సేమ్ మీకు చూపిస్తాను. నేను ఏ కప్తో తీసుకున్నానో సేమ్ ఆ కప్తో ఇప్పుడు వాటర్ కూడా యాడ్ చేద్దాం చూడండి. ఉండకట్టకుండా మనం తిప్పుకుంటూ ఉండాలి, ఉండకట్టకూడదు చూసుకోండి. ఇప్పుడే పంచదార కూడా యాడ్ చేసేద్దాం. మనం బాగా తిప్పుతూ ఉండాలి, అసలు ఉండకట్టకూడదు. ఉండకడితే బాగోదు అసలు. అప్పాల కొబ్బరి పొడి అది యాడ్ చేద్దాం చూడండి. యాడ్ చేస్తున్నప్పుడు బాగా తిప్పుకోవాలి. మనం యాలకుల పొడి కూడా యాడ్ చేసేద్దాం. ఇది మనకి స్నాక్, ఈవినింగ్ స్నాక్ కింద చాలా బాగుంటుంది. అలా రెగ్యులర్గా టైంపాస్ కూడా మనం చేసుకొని తినవచ్చు. మనం హై ఫ్లేమ్లో పెట్టకూడదు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఓకేనా? హై ఫ్లేమ్ పెట్టుకుంటే ఏం లేదు, కింద మాడిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. అందుకే మనం మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలి. ఫ్రెండ్, టేస్ట్ కోసం ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుందాం. ఇది ఆప్షనల్, మీ ఇష్టం. నెయ్యి వేసుకోకపోయినా పర్వాలేదు. నెయ్యి ఉంది కాబట్టి యాడ్ చేశాను నేను. టేస్ట్ బాగుంటుంది నెయ్యి వేయడం వల్ల. అది వేసిన వెంటనే స్మెల్ గుమ్మలు, అబ్బాయి ఏ స్మెల్ వస్తుందండి, సూపర్ అసలు. ఫ్రెండ్స్ అయిపోయింది చూసారా? ఈ స్టేజ్కి రావాలి. ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఏం చేయాలంటే మనం చల్లబడిన తర్వాత దీన్ని ఉండలు చేసుకొని మనం నచ్చిన షేప్లో చేసుకొని మనం ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. అప్పుడు రెడీ అయిపోయినట్టే. మీకు ఫైనల్ చూపిస్తాను చూసారా? ఈ స్టేజ్లో రావాలి. ఫ్రెండ్స్ ఇదిగోండి, మనం ఇలాగ గిన్నెలో తీసుకోవాలి. దీన్ని మనం చల్లగైన తర్వాత ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో తయారు చేసుకుందాం. వేడిగా ఇలా తిన్నా చాలా బాగుంటుంది ఇది. మీకు టిఫిన్ సెక్షన్ బ్రేక్ఫాస్ట్కి మనం గోధుమ రవ్వ ఉప్మా చేసాం. మీరు చూడకపోతే చూడండి. సేమియా ఉప్మా, గోధుమ రవ్వ ఉప్మా, తర్వాత ఎర్రనూక ఉప్మా. నా ఛానల్లో రకరకాల రివ్యూస్ ఉన్నాయి. కొత్త వాళ్ళు ఎవరైనా చూడకపోతే చూడండి. చాలా ఫ్రెండ్స్, వీటిని మనం చల్లబెడుతున్నాం. చల్లబెట్టిన తర్వాత మనం ఒక షేప్లో తయారు చేసుకుందాం రౌండ్గా. అప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం అన్నమాట. రవ్వ అప్పాలు ఇది దేవుడు నైవేద్యం కూడా పెట్టవచ్చు మనం. తర్వాత మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తుంటుంది కదా, భోజనం కంప్లీట్ అయిన తర్వాత, అలా టైంలో కూడా తినచ్చు. ఈ డీప్ ఫ్రై చేసుకుని చూపిస్తాను. మిత్రమిగోండి, ఇలా చేసుకున్నాను నేను ఈ షేప్లో. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్నాం. ఫ్రెండ్స్ కొంచెం ఆయిల్ తీసుకున్నాం. ఆయిల్ హీట్ ఎక్కింది. ఇప్పుడు వేద్దాం మనం చేసుకున్నవి రవ్వ అప్పాలు. మనం వైట్గా రౌండ్గా చేసుకుని ఉంచుకున్నాం కదా, వాటిని యాడ్ చేద్దాం. యాడ్ చేయాలి. ముందు యాడ్ చేస్తే ఏ డౌట్ జరుగుతుంది అంటే అవి విడిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడంతా ఆయిల్ అంతా కంగారు అయిపోతుంది, మనం చేసిన స్నాక్ కూడా వేస్ట్ అయిపోతుంది. ఇవి గుర్తుంచుకోండి. తిప్పినప్పుడు కూడా మనం గడితో అంటే ఒక చిన్న పొలం తిప్పుకుంటే మంచిది. షేప్లో రావాలి. ఈ షేప్లోగా ఈ కలర్లో యాగాలన్నమాట. కనిపిస్తుందా మీకు? రవ్వ ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూసారా? నేను మళ్ళీ వన్స్ అగైన్ నేను చెప్తాను. ఏదైతే ఐటమ్స్ తీసుకున్నాను, రవ్వ తీసుకున్నాను, ఎండు కొబ్బరి తీసుకున్నాను, పంచదార తీసుకున్నాను, యాలకులు తీసుకున్నాను, అంతే. వాటిని మనం వేపుకున్నాం కదా, వేపుకున్న తర్వాత వాటిని ఒక రౌండ్ షేప్లో చేసుకొని వాటిని నూనెలో డీప్ ఫ్రై చేసుకున్నాం అంతే. ఇంతకంటే ఈజీ స్వీట్ మీరు నాకు తెలిసి ఇంతకుముందు నేను
కొబ్బరి కూరతో మనం పచ్చి కొబ్బరితోని జున్ను చేసాం. దాని తర్వాత ఇదే నాకు ఈజీ అనిపించింది నేర్చుకునే క్రమంలోనే. ఇప్పుడు నేను వంటలు నేర్చుకున్నాను కాదు, ఇది ఒక స్వీట్ నేర్చుకున్నాను నేను. చూడండి చాలా బాగున్నాయి, షేపులు కూడా చాలా బాగా వచ్చాయి. మీకు చూపిస్తాను చూడండి. చూసారా, సూపర్గా వచ్చాయండి. చాలా టేస్ట్ చూద్దాం మనం. లోన్ కూడా ఎలాగ వచ్చిందో మీకు చూపిస్తాను, ఓకేనా. చూసారా, చాలా నీట్గా వచ్చాయండి, చాలా బాగా వచ్చాయి. టేస్ట్ చూద్దాం మనం ఇప్పుడు. లోన్ కూడా చాలా బాగుంటుంది. సూపర్, అసలు ఎక్సలెంట్, సూపర్, చాలా బాగుంది. హలో ఫ్రెండ్స్, ఫైనల్ అవుట్పుట్ చూసారా, చక్కగా వచ్చాయి, నీట్గా వచ్చాయి రవ్వ అప్పాలు. స్కిప్ చేయకుండా చూడండి, మొత్తం అంతా ఈజీ, చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు వంట రానులు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది అలా చెప్పాను ఈ వీడియోలో. చూడండి, నేను మా అమ్మగారికి కలిపి చేసిన వీడియో స్వీట్ మాట ఇది, రవ్వ అప్పాలు. మీరు కూడా చేస్తారనుకుంటున్నాను. మీరు కామెంట్లో తెలియజేయండి. నెక్స్ట్ ఏదైనా రెసిపీ తయారు చేయమంటే చెప్పండి, కామెంట్లో చేసి చూపిస్తాను నేర్చుకొని, ఓకేనా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన హైప్ అని బటన్ని క్లిక్ చేయండి మిత్రమా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి.